అష్టకూట్ మిలన్ వ్యవస్థలో కాబోయే వధువరుల ఆరోగ్యం మరియు జన్యుశాస్త్రాన్ని అంచనా వేసే చివరి మరియు అత్యంత కీలకమైన అనుకూలత అంశం నాడికూట్. ఈ అంశం మూల్యాంకనంలోని మొత్తం 36 పాయింట్లలో 8కి అత్యధిక వెయిటేజీని కలిగి ఉంది. వేద జ్యోతిష శాస్త్రంలో వివాహం కోసం ఇద్దరు వ్యక్తుల జాతకాలను సరిపోల్చేటప్పుడు పరిగణించబడే 8 అంశాలలో నాడి ఒకటి. నాడి శరీరంలోని పల్స్ లేదా ఎనర్జీ ఛానల్ని సూచిస్తుంది మరియు ఇది 3 రకాలుగా వర్గీకరించబడింది: ఆది నాడి, మధ్య నాడి మరియు అంత్య నాడి. ఇద్దరు భాగస్వాముల నాడి ఒకేలా ఉంటే దానిని నాడి దోషం అంటారు. దుష్ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు. నాడి దోషానికి సంబంధించిన ప్రాథమిక ఆందోళనలలో ఒకటి సంతానంలో ఆరోగ్య సమస్యల సంభావ్యత. నాడి దోషం ఉన్న జంటలు ఆరోగ్యవంతమైన పిల్లలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని నమ్ముతారు మరియు సంతానం అనారోగ్యాలు లేదా జన్యుపరమైన రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే నాడి దోషం ఉండటం వల్ల ఇద్దరిలో దీర్ఘకాలిక ఆరోగ్య వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వైవాహిక వైరుధ్యం. నాడి దోషం తరచుగా భాగస్వాముల యొక్క స్వభావం మరియు వ్యక్తిత్వంలో అననుకూలతతో ముడిపడి ఉంటుంది. ఇది వైవాహిక సంబంధాలలో అపార్థాలు, తరచుగా వాదనలు మరియు మొత్తం అసమానతకు దారి తీస్తుంది. ఆర్థిక సవాళ్లు. నాడి దోషం కూడా వివాహంలో ఆర్థిక సవాళ్లకు దోహదం చేస్తుందని కొందరు జ్యోతిష్యులు సూచిస్తున్నారు. దంపతులు సంపదను కూడబెట్టుకోవడంలో మరియు ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని నమ్ముతారు. కెరీర్లో అడ్డంకులు. నాడి దోషం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా జీవితంలోని వృత్తిపరమైన అంశాలను కూడా ప్రభావితం చేస్తుందని భావిస్తారు. ఈ దోషం ఉన్న జంటలు తమ కెరీర్లో అడ్డంకులు మరియు సవాళ్లను ఎదుర్కొంటారు, మొత్తం విజయం మరియు శ్రేయస్సును అడ్డుకోవచ్చు.